హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్వని హరవిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ పుల్స్ అండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎగ్ పుల్స్ను చేసుకోవడానికి ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా కోసం ప్యాన్లో 2 టీ స్పూన్ల గసాలు వేసుకోవాలి. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. గసాలు మంచిగా వేగేయండి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక చిన్న కొబ్బరిని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఈ కొబ్బరిని కూడా వేయించుకోవాలి. కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా అదే ప్లేట్లోకి వేసుకుందాం. కొన్ని కాజును కూడా ఫ్రై చేసుకోవాలండి. కాజు కూడా ఫ్రై అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి కాజు కూడా. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇవి కూడా ఇదే ప్యాన్లోకి ఒక 4 ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఒక 3 లవంగాలు, 3 ఇలాచి, కొంచెం చెక్క, కొద్దిగా సాజీరను కూడా వేసుకోవాలండి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోను ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. టొమాటోస్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయండి. వీటిని కొంచెం చల్లారబెట్టుకోవాలి. మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ పెట్టుకోవాలండి. ఇలా పౌడర్ లాగా అయిందండి. ఇప్పుడు ఇందులోకే ఈ టొమాటోస్ని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ పేస్ట్ లాగా చేసుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 5 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. పులుసు కూడా కొంచెం ఆనియన్ ఎక్కువ పడుతుంది. ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆనియన్ మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. వాడకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి ఆనియన్స్ని. 5 ఎగ్స్కి క్వాంటిటీ చెప్తున్నానండి. 5 ఎగ్స్ని ఉడకబెట్టి ఇలా పొట్టు తీసి ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి. ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్తో పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇందులోకి ఒక 50 గ్రామ్స్ చింతపండుని నానబెట్టుకొని ఇలా రసం తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. చిక్కగా ఏం అవసరం లేదండి, పలుచగానే రసం తీసి పెట్టుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ పులుసుని మంచిగా మరిగించుకోవాలి. పులుసు మంచిగా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసుకోవాలి.
మసాలా అంతా వేసేసి ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మంచిగా మరిగించుకోవాలండి దీన్ని. పులుసు మంచిగా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ని ఒక్కొక్కటిగా కూడా వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ కట్ చేసి 2 పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు అండి. ఎగ్స్ వేసాక ఎక్కువ కలపొద్దండి. మంచిగా పులుసులో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎగ్స్ని సిమ్లో పెట్టేసేయాలి, సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఎగ్స్కి మంచిగా పులుసు పట్టేస్తుంది, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. పులుసు మంచిగా ఉడుకుతుందండి, ఎగ్స్కి కూడా మంచిగా పట్టేసింది. పులుసు రెడీ అయిపోయిందండి. వేడివేడిగా ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది ప్లెయిన్ వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.